మమ్మల్ని తోడుకొనిచ్చిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటాను. గడిచిన మంగళవారం నుండి ఈ మంగళవారం వరకు నన్ను మా ప్రియ బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరిచి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తూ ఉన్నాను. అయా జరుగుతూ ఉన్న ఈ కోరికను బట్టి నేను స్తుతిస్తూ మరొక మారు నాయన మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాం. దయతో మీరు మాతో మాట్లాడాలి అయా. వచ్చిన వారి యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, వారి ఆత్మీయ స్థితిగతులు ఎరిగిన దేవుడు. కాబట్టి నాయన ఎట్లాగూ మేము బలపరచబడాలో, ఎట్లాగూ మేము పూజింపబడాలో, ఎట్లాగూ మేము సిద్ధపరచబడాలో అన్ని ఎరిగిన దేవుడు నాయన. ఎక్కువ నాయన ఎస్తేరు సంపూర్ణంగా సమర్పించుకున్నట్లుగా మేము నీ వాక్యానికి సంపూర్ణంగా సమర్పించుకోగలిగిన మనసు తెచ్చాం. ఎందుకంటే నీ వాక్యానికి నీ పరిశుద్ధాత్మకు మమ్మల్ని మేము సంపూర్ణంగా అప్పగించుకోగలిగినట్లయితే అయ్యా రాజును మనసును గెలవగలిగిన కృపలు మేము ఉంటాం. కాబట్టి నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచాము అయ్యా. నాయన స్తోత్రాలు అయ్యా. మేము ఎందు నిమిత్తం మీ అంతఃపురంలోకి వచ్చామో మర్చిపోకుండా నాయన ఎల్లప్పుడూ అయ్యా గురియద్దకే పరిగెత్తాలి. అలా పరిగెత్తాలంటే ప్రభా విశ్వాసమును కట్టి దాన్ని కొనసాగించు, నీవేపే చూస్తూ కొనసాగాలి. సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు, నిందలు వాటన్నిటినీ కూడా అయ్యా ఈ యొక్క పొరుగు బంధువులు ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రయాసలో అయ్యా బహుమానాలని ఎరిగి వాటి నిమిత్తం మీరు మా కొరకు ప్రత్యేకమైన బహుమానాలు మీరు సిద్ధపరిచి ఉంచారనే సత్యాన్ని గుర్తించి ముందు కొనసాగలిగిన కృప తెచ్చండి. విశ్వాసాన్ని కాపాడుకోగలిగిన కృప తెచ్చండి అయ్యా. నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. నా నోటికి మీరే మాటలు అందించి ఈ వాక్య ప్రత్యక్షతగా ఈ రోజు నుంచి ప్రభ ఒక క్రొత్త అయ్యా నేను స్తోత్రాలు ప్రభ శీర్షిక ప్రారంభిస్తూ ఉండగా అయ్యా ఇది ముగిసే పర్యంతం కూడా అద్భుతకరంగా మీరే ఆలోచన ఇచ్చి నడిపించమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చేద్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా చాలా సంతోషం. మరి జరుగుతూ ఉన్న ఈ మంగళవారపు ఈ స్త్రీల ప్రార్థనను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువుని కనపరుస్తూ ఉన్నాను. గడిచిన వారం అంతా ఆయన కృపలో మళ్ళీ అందరినీ దేవుడు భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అనేక పర్యాయములు ఆయన సన్నిధిలో ఉండగలిగిన అవకాశాన్ని ఇస్తూ ఎప్పటికప్పుడు ఆయన నోటి మాట చేత వాళ్ళు బలపరుస్తూ ప్రోత్సహిస్తూ సిద్ధపరుస్తున్న దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. సిద్ధపరుచుంది మన గురించి మన సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయనతో ఉండాలనే ఆశ కొద్దే ఆయన మనం సిద్ధపరుస్తున్నాడు. ఆయన మనల్ని విడనాడలేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి 10 వారాలు ఈ స్థలంలో సహోదరి కోరుకున్నారు. మన దేవుని కోరుకున్న బట్టి ఇప్పటికి 4 వారాలు మరి గడిచే ఇది 5వ వారం. మరి అందరూ ఈ కుటుంబాన్ని ప్రేమించి ఈ సహవాసాన్ని ప్రేమించి వస్తున్న మిమ్మల్ని బట్టి నేను మనసారా ప్రభువుని స్తుతిస్తూ ప్రతి కుటుంబాన్ని అన్ని విధాల దేవుడు వర్తిల్ల చేయాలని నేను కోరుతున్నాను. ఎన్నో వర్తమానాలు మనం వింటూ వస్తూ ఉన్నాము. దేవుడు అనేక పర్యాయాలు అనేక రీతులుగా చాలాసార్లు చాలా మంది చెప్పిన మాట ఏమిటి అంటే, మేము హృదయంలో ఏదైతే తలంచి హృదయంలో ఏ ఉద్దేశం చేత లేకపోతే ఏ బాధ చేత ఏ ప్రశ్న చేత మందిరానికి వచ్చినా లేకపోతే ఇలాంటి కూడికలకు వచ్చినా దేవుడు తప్పక ఆయన వాక్యంలో నుంచి
మాకు సమాధానం ఇస్తారు అని ఎన్నో పర్యాయాలు చాలామంది చెప్పిన సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ఆయనకి కలుగుతారు. ఎందుకంటే మాట్లాడే దేవుడు హృదయాలను ఎరిగినవాడు. నాకు కొన్ని కుటుంబ పరిస్థితులు తెలుస్తుందేమో కానీ హృదయ పరిస్థితులు తెలియదు. కుటుంబ పరిస్థితులు కొన్ని తెలుసు, అది మీరు చెప్పిన దాన్ని బట్టి. యొక్క లోతుగా నాకు తెలియదు కానీ మీరు చెప్తే నాకు తెలుస్తుంది. ఎలాగా తెలిసి కొన్ని ప్రార్థన అంశాలు చెప్పింది ఫలానా ఏదైనా చేయాలి. అయితే నేను కోరుకుంటున్నాను ఈ కుటుంబం అనుకుని దాని గురించి ప్రార్థన. అలాగే మీరు కొన్ని విషయాలు నాకు చెప్తారు, దాని గురించి కూడా ఇది మీ ఆశ, ఇది మీ కోరిక అని చెప్పి తెలుసు. కానీ ఈ ప్రార్థన అవసరం నాకు తెలుసు కానీ ఇక్కడ వచ్చినప్పుడు మీ హృదయ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అది దేవుడికే తెలుసు. వచ్చేటప్పుడు ఎలా వచ్చా, నిన్నన్నట్లాగే వేళ ఉండవు. నిన్నన్నట్టుగా మనసు ఈరోజు ఉండకపోవచ్చు, నిన్నన్నట్టుగా ఆసక్తి ఈరోజు ఉండకపోవచ్చు, లేకపోతే నిన్నున్న సౌఖ్యము, లేకపోతే నిన్నున్న సమాధానం, ఒకవేళ నిన్నున్న ఆరోగ్యం వేళ ఉండకపోవచ్చు. కాబట్టి అన్నీ తెలిసిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన బోధిస్తున్న నాతో సహా, వింటున్న మీతో సహా, అలాగే తదుపరి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే హృదయాంతరంగములను ఆయన పరిశోధిస్తున్నారు. అవి అద్భుతమైన ప్రార్థన ఏంటంటే, సార్ నా అంతరంగమును పరిశోధించి తెలుసుకో. నా అంతరంగాన్ని పరిశోధించి అంటే దేవుడికి తన హృదయాన్ని పరిశోధనకు అప్పకి చెప్తున్నాడు. పరిశోధన టెస్ట్ మీలో ఇంజక్షన్ చేస్తేనే మనకి భయం, కొంతమందికి ఎక్స్రే భయం, కొంతమందికి ఆ ఎంఆర్ఐ స్కానింగ్ అంటే సార్ లోపల మెషిన్లకి వెళ్తారు. అందులోకి వెళ్ళి ఒక ఆశ గారు అక్కడ కూడా కరోనా టైంలో కరోనా బాగానే ఉంది, ఆరోగ్యంగానే ఉన్నారు, అందులోకి వెళ్ళి బైబిల్ చెప్పారు. ఆ స్కానింగ్ కోసం వెళ్ళి ఆ మెషిన్లోకి వెళ్ళి బైబిల్ చెప్పారంట. సో కొంతమంది పెద్దోళ్ళే కానీ ఇంజక్షన్ చేయించుకోవడానికి భయం, చేయించుకుంటాం వాళ్ళు చూడడానికి కూడా భయం. కాబట్టి దేవుడిని పరిశోధించి అని అడగడం గొప్ప, అది గొప్ప ధైర్యం అంటారు. దేవుడిని నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకో అని అడగడం గొప్ప ధైర్యం అంటారు. పరిశోధించి తెలుసుకుని ఏం చేయాలి, ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉందేమో అని ఎప్పటికప్పుడు దేవునికి ఆయాసకరమైన ఏది తన హృదయంలో ఉండకూడదని ఆశ. దావీదు మనకి ఎన్ని ఉన్నాయో దేవుడికి ఆయాసకరమైన ఉండనే అలా కొండనే ప్రార్థన వాక్యం ఆయాసకరంగా ఆయాసపలు చేయడం మామూలు, ఆయాసపడిపోవడం మామూలు. కానీ దావీదు ఉద్దేశం అలా కాదు. దావీదు ఉద్దేశం కాదు ఏదైనా ఆయాసకరం కాదు. ఎందుకంటే ఎప్పుడైనా పడుకుంటప్పుడు ప్రభు ఈరోజు ఆయాసకరంగా ఏమైనా ఉన్నానేమో అనుకుంటాం. ఎప్పుడైనా ప్రార్థించారా చేశారా? చెప్పకంటే జల్లిలే చేయకపోతే అలా ఉడిపోతాడు. మాటతో ఏ రోజుకి ఆ రోజు ప్రభు ఈరోజు నీకు ఆయాసకరం, నోటితో ఒక ఏదైనా ఆయాసకరం మాట్లాడాలి. ఒకవేళ చూపు, ప్రతి ఆలోచనలు ఏదైనా చేసేనము అని ఆయాసకరమైన ఏదైనా దేవుడికి ఒకవేళ ఉంటే అవి తీసివే ప్రభు తొలగించి అది ఉండకూడదు నాయన. అది ఉంటే నీతో నాకు తత్సంబంధము ఉండదు సరిగ్గా. కాబట్టి ఆయనకి నాకు అడ్డుగోడలుగా ఏది ఉండకూడదు అని దావీదు ఎప్పటికప్పుడు దేవుడిని పరిశోధించడానికి తాను అప్పగించుకుంటూ ఆత్మీయులు కొనసాగాలి. ఈ అనుభవం చాలా పుస్తకం మన జీవితాలు ఎప్పటికప్పుడు ఎలాగో కొనసాగించుకోవాలి. అయితే దేవుని సభలో చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. గడిచిన ఆదివారం కూడా విలువైన వర్తమానం ఎంతమంది నిజంగా దేవుడు తాకాడు, ఎంతమందికి నిజంగా అర్థమైందో నాకు తెలియదు. కానీ స్థితి కంటే స్థానము గొప్పది. కాబట్టి దేవుని సభలో మరి ఇక్కడ ఈ స్థల ప్రాంతంలో దేవుడు ఎన్నో విషయాలతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే నేను ఈరోజు కాలము నేను సిద్ధపడుతున్న క్రమములో ప్రార్థన చేస్తూ ఆలోచన చేస్తూ ఉన్న క్రమములో దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన
ఒక తలంపు లేకపోతే ఒక నడిపింపు కావచ్చు. కొన్ని వారాల పాటు ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న ఉపమానాలన్నీ కూడా ధ్యానించాలని ఆలోచన వచ్చింది. కొత్త నిబంధనలో వ్రాయబడిన మొదటి నుండి అన్ని ఉపమానాలు ధ్యానించాలి, అన్ని ఉపమానాలు తెలుసుకోవాలి అని ఏమంటారు అంటే ఒక సమగ్రంగా దీని గురించి ధ్యానించి ఉపమానాల నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను మనం గ్రహిస్తే అది బాగుంటుంది. ఎందుకంటే ఉపమానాలు అనేది ఆ పద్ధతిని సెలెక్ట్ చేసుకుని దేవుడు. యేసుప్రభు వారిని ఎవ్వరూ కూడా ఉపమాన రీతిగా మాట్లాడయ్యా, ఉపమాన రీతిగా బోధించానయ్యా అని డైరెక్షన్ ఎవరు ఇవ్వలేదు. ఆయనే ఉపమాన రీతిగా ఉపమానం చేత బోధించడానికి కారకుడు, ప్రారంభికుడు ఆయనే. మాట అర్థమవుతుందా? అందుకే ఆయన మంచి బోధకుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ద్వారా చెప్పబడిన ఉపమానాలు దాదాపుగా 35 నుంచి 40 ఉపమానాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, దానిని ఇంగ్లీష్లో ప్యారబుల్ అంటారు. ఇంగ్లీష్లో ప్యారబుల్, పేరా అని హీబ్రూ వర్డ్ అర్థం ఏంటంటే బెసైడ్ అంటే ప్రక్కన. బెల్ అంటే త్రో అని అర్థం, అంటే త్రోసి వేయబడింది, విసిరి వేయబడింది, లేదా విసురుట. గమనించండి, అంటే పక్కగా వేయబడిన, పక్కగా విసిరిన. దాని అర్థం ఏమిటి అంటే ఒక్కొక్కరికి వాక్యంగా చెప్పుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. ఒక్కొక్కరికి ఉపమానాలు చెబితేనే అర్థమవుతుంది. పిల్లలకి చెప్పండి, పిల్లలకి ఏదైనా మంచి చెప్పాలి అంటే ఇంకో ఇలాంటి స్వభావాలను నమ్మకూడదు, లేకపోతే ఇది తప్పు అని చెప్పాలి, ఇది దొంగతనం, అది తప్పు అని చెప్పాలంటే దొంగతనం చేయడం తప్పురా అంటే అర్థం కాదు. అది ఒక నీతి కథ కిందో చెప్పండి, ఏదో ఒక తెలిసిన కథ కిందో చెబితే దానివల్ల నష్టమేంటో అవన్నీ క్లియర్గా చెప్తే వాడు బాగా అర్థం చేసుకోవాలి. ఆ మాట అర్థమవుతుందా? కొన్ని నీతి కథలు ఉంటాయి చూసారా? కొన్ని నీతి కథలు పుస్తకాలలో కూడా కొన్ని నీతి కథలు ఉంటాయి. మనకి బాగా తెలిసిన నీతి కథ ఒకటి చెప్పండి మీకు. మా జీవితం ఒక నీతి కథ అంటారు. చూస్తాను, నాకంటే నీతి కథ ఎక్కడ ఉందండి అన్నమాట. ఒక నీతి కథ చెప్పండి మనకి బాగా. తాబేలు కుందేలు ఇద్దరిని ఏం చేశారు? పొరుగు పందులో పెడితే ఈ కుందేలు స్పీడ్గా పరిగెత్తుకుంటే దీని బాగా ఆ తాబేలు అడగ నాకు తెలియదా, దీని బొద్దు ఏంటో తెలీదా, ఎంత స్పీడో తెలీదా, నేను అంతసేపు అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోయి సగం దూరం నుంచి చూస్తే ఇంకా మన తాబేలు అనక అనుకుంటే నేను మీదుగా అడుగులు వేసుకుంటాను. అరే బాబోయ్, నాకు 2 నిమిషాల్లో పట్టేది దీనికి 2 నిమిషాల్లో పట్టేలాగా ఉండని చెప్పి అప్పుడు వరకు టైం వెయిట్ చేయడం ఎందుకే, హ్యాపీగా కాసేపు కురుకుదామని చెప్పి మధ్యలో కురికిందంట. దేన్ని బట్టి? ఇంకా ఎక్కడో ఉంది, నిజానికి చూసినప్పటికి ఎక్కడో ఉంది, ఇది ఎప్పుడో వస్తుంది అని చెప్పి కాసేపు కురికిందంట. తేరా చెప్తే కునికి లేచేటప్పటికి ఈ తాబేలు ఈవిని దాటిపోయి, కుందేలు దాటిపోయి చెప్పండి గోలుకి దగ్గర అయిపోయి నెగ్గేసింది. అప్పుడు ఏమనుకుంది? అయ్యో నెగ్గేస్తాను అనుకున్నాను, ఎలా నెగ్గలేకపోయాను. దాని నుంచి వచ్చే నీతి ఏంటి? ఎప్పుడు కూడా అతిశయం, ఓవర్ కాన్ఫిడెన్స్, ఎవరిని చులకనగా చూడకూడదు అని ఒక నీతి కదా. చూసారా? ఇలా చెప్పితే పిల్లవాడికి అర్థమవుతుంది. అది మామూలుగా తాబేలు మామూలుగా చెప్పేసామనుకో, తాబేలు నెగ్గిందంట అంటాడు. అది తెలిసింది ఏంటి? ఆ కథలో తెలిసింది ఏంటంటే కుందేలు ఓడిపోయింది, తాబేలు నెగ్గింది అని తెలుస్తుంది. దానికి అసలు కుందేలు ఎవరు, తాబేలు ఎవరు అని తెలియాలి అంటే ఎలా? అలాగే వాక్యం కొన్నిసార్లు నేరుగా చెబితే అర్థమయ్యేది కొంతమందికి ఉంటుంది. కానీ యేసుప్రభువు ఉపమానాలు
రీతిగా ఆయన ఎందుకు బోధించడం ఆయన ఇష్టపడ్డారంటే అనేక మంది అక్కడ వాక్యాలాగా అర్థం చేసుకోలేని వాడు, అందులోని ముఖ్యంగా అనేక మంది అక్కడ ధర్మశాస్త్రంలో దాని చేత కట్టబడిన వారు, లేకపోతే పాములైన వారు, లేకపోతే అంతంత మాత్రాన జ్ఞానం కలిగిన వారు, ఎన్నో రకాల ప్రజలు అక్కడ ఉన్నారు. సో వారికి సంపూర్ణంగా అర్థమవ్వాలని ఆలోచన చేత, ఉపమానాల చేత ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. కాబట్టి ఎన్నో ఉపమానాలు ఆయన 33.5 సంవత్సరాలు యువకులు బ్రతికినప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో దాదాపుగా 35 నుంచి 40 ఉపమానాలు చెప్పారు. సో ఈరోజు నుంచి వారానికి ఒక ఉపమానం చెప్పుకుంటా వెళదాం. ప్రభు చిత్తమైతే 40 వారాలంటే వచ్చే సంవత్సరానికి ఎప్పుడు అవుతాయి, అప్పుడు దేవుడు మనందరి క్షేమకరంగా ఉంచును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానాల్లో మొదటి ఉపమానము ధ్యానించుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అందరు తీయండి. వెనకాతల నుంచి ఉంటుంది కొత్త నిబంధనలో మొదటి పుస్తకం. పేజీ నెంబర్ చెప్పనా? 13వ అధ్యాయం 13 పేజీ మత్తయి సువార్త. రైట్, మొదటి నుంచి చదువుతూ ఉన్నాను. ఆ దినమందు యేసు ఎంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన తోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాడు. అట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 వంతులుగాను, ఒకటి 60 దంతులుగాను, ఒకటి 30 దంతులుగాను ఫలించును. చెవు గలవాడు వినును కాక అని చెప్పాడు. ప్రియా పిల్లరా, ఉపమానము అంటే పరలోకపు సత్యాలను, పరలోకపు విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను లోక కథారీతిగా చెప్పడం. మాట్లాడుతుందా? పరలోకపు విషయాలను లోక సంబంధమైన కథారీతిగా చెప్పడమే ఉపమానం. ఇక్కడ పొలము గురించి మాట్లాడుతూ, విత్తుబాడు గురించి మాట్లాడుతూ, విత్తనాలు ఎక్కడెక్కడో పడ్డాయో అని మాట్లాడుతూ ఒక ఉపమానము యేసు ప్రభువు వారు చెప్పారు. చాలా జాగ్రత్తగా యేసు ప్రభువు వారే చెప్పారు. దాని యొక్క భావాన్ని కూడా అదే అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఉన్నాయి. ఇదే 13వ అధ్యాయంలో దాదాపుగా 7-8 ఉపమానాలు యేసు ప్రభువు వారు చెప్పారు. అని 7-8 ఉపమానాలు ఇదే 13వ అధ్యాయం, అంటే రాగల వారాల్లో ఈ 13వ అధ్యాయంలో ఈ ఉపమానాలన్నీ కూడా ధ్యానించబోతూ ఉన్నాం. ఎవరు మిస్ కావద్దు. ఈ ఉపమానాలన్నీ విన్న తర్వాత ఆల్మోస్ట్ మీకు ఒక ఆలోచన వస్తాం. ఏ ఉపమానం గురించైనా చాలా ఆత్మీయ విషయాలను నేర్చుకోవలసి ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇది బాగుగా అందరికీ పరిచయమైన ఉపమానం. చిన్నప్పుడు సండే స్కూల్లో చెప్పే కథ చాలాసార్లు సండే స్కూల్లో చెప్తారు. మీరు కూడా చదివి ఉంటారు. ఇది బాగా తెలిసిన ఉపమానం. అయితే ఇందులో బాగుగా గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయాలను త్వరగా నేను చెప్తాను. ఇందులో ఒక విత్తేవాడు, విత్తనాలు వేసే ఒక వ్యక్తి విత్తనాలు పట్టుకుని విత్తడం ప్రారంభించాడు. ఆ విత్తనాలు 4 రకాలుగా పడ్డాయి. 4 రకాలుగా పడ్డాయి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. కొన్ని విత్తనాలు
ముండ్ల పొదల మధ్య పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలని పడ్డాయి. చెప్పండి 4 రకాలుగా. అసలు నేను అడుగుతాను, విత్తనాలు వేసేవాడు విత్తనాలు వేయాలనుకున్నప్పుడు అసలు ఎక్కడ వేస్తాడు? చెప్పండి. విత్తనాలు వేయాలనుకున్నాడు ఎక్కడ వేస్తాడు? మంచి నేలను చూసే విత్తనాలు వేస్తాడు. ఇక్కడ పండదు అనుకున్నప్పుడు విత్తనాలు వేస్తాడా? గమనించండి, పంట చేతికి రావాలంటే 3 దశలు. జాగ్రత్తగా వినాలి. 3 దశలు. మొదటి దశ విత్తనాలు పడడం, అది మంచి విత్తనాలు అయి ఉండాలి, పడడం. రెండవది ఆ పడిన మొదటిది విత్తనాలకి పడక ముందు మంచి నేల అయి ఉండాలి. అది మంచి నేల అయి ఉండాలి అంటే బాగా సాగు చేయబడిన నేల అయి ఉండాలి. మొదటి చెప్పగట్టుగా సేద్యం చేయబడిన సాగు చేయబడిన నేలగా ఉండాలి మొదటి. రెండవది విత్తనాలు చెప్పండి మంచి విత్తనాలు పడాలి. మూడవది సరైన కాలంలో వర్షం పడాలి. మొదటి చెప్పండి, నేల మంచిది అయి ఉండాలి. రెండవది ఫస్ట్ది మంచి నేల అయి ఉండాలి. నేల మంచిది అవ్వాలంటే దాన్ని విత్తనాలు వేసి ముందు ఏం చేయాలి? బాగా దున్నాలి. సో మొదటిది. రెండవది మంచి విత్తనాలు అందులో వేయబడి. ఈ 2 అయితే కుదరదు. మూడవది వర్షం కూడా ఎప్పుడు కురవాలి? సరైన సమయంలో కురవాలి. అకాల వర్షాలు కాదు, సకాల వర్షాలు కురవాలి. అన్నమాట అర్థమవుతుందా? సకాలంలో వర్షాలు కురిస్తే ఆ యొక్క విత్తనాలకి విలువ. రైట్. ఇక్కడ ఈ వాక్యాన్ని బాగా, ఈ యొక్క ఉపమానాన్ని బాగా గమనించినట్లయితే జాగ్రత్తగా వినండి. ఈ విత్తనాలు వేసేవాడి విధానం కానీ లేకపోతే ఈ విత్తనాల యొక్క మొత్తం ఈ యొక్క ఉపమానం అంతా చూచి ఈ 4 పరిస్థితులు చూచినట్లయితే ఈ విత్తనాలు వేసేవాడికి ప్రయాస తగిన ప్రతిఫలం వచ్చిందా? ప్రశ్న. విత్తనాలు వేసేవాడికి సరైన రీతిలో ప్రతిఫలం వచ్చిందా? ఒకవేళ ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న, ఈ విత్తనాలలో ఎక్కువ శాతం ఫలించిందా, తక్కువ శాతం ఫలించిందా? విత్తనాలు 4 రకాలుగా పడ్డాయి తల్లి. ఎక్కడ పడ్డాయి? మొదటిది త్రోవ పక్కన పడితే పక్షులు మింగేసేది. రైట్. రెండవది రాతి నేల మీద పడితే అవి ఫలించలేదు. మూడవది ముళ్ళ పొదల్లో పడ్డాయి, అవి ఎదిగాయి కానీ ముళ్ళ పొదల వల్ల ఎదగలేకపోయాయి. 4వది ఎక్కడ పడ్డాయి? మంచి నేల మీద పడ్డాయి, అవి ఒక 60 అంతులుగా 100 అంతులుగా 30 అంతులుగా ఫలించారు. ఇప్పుడు చెప్పండి, ఫలించిన స్థితి ఎక్కువ, ఫలింపని స్థితి ఎక్కువ? అది ఇప్పుడు అర్థమైంది. ఫలించిన స్థితి ఎక్కువ, ఫలింపని స్థితి ఎక్కువ? ఫలించిన స్థితి 75% అయితే 25% ఫలించిన స్థితి. అంటే విత్తనాలు పడ్డాయి కానీ చెప్పండి అనుకున్న రీతిలో ఫలించలేదు. 75% పైగా నష్టమే. కేవలము 25% మాత్రమే ఫలించినట్లుగా మన వాక్య భాగం చూస్తున్నాం. విత్తనాలు వేసే ముందు గమనించండి, మంచి నేలను చూసి విత్తనాలు ఏ యొక్క విత్తనకారుడని అంటారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు రకరకాల ప్రాంతాల్లో పడ్డాయి. అంటే ఇది నేరుగా ప్రత్యక్షంగా భౌతికంగా విత్తనాలు వేయడం కాదు. దీని అర్థం ఏమిటి అంటే, విత్తనాలు వేయడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అవి పడిన మనుషుల హృదయాలకు సాదృశ్యంగా ఉంది. నా మాట అర్థమవుతుందా? నేలను చూసే విత్తనకారుడు ఏ విత్తనం అని వేస్తాడు. కానీ వాక్యం విత్తేటప్పుడు అందరూ ఒకలాగే ఉండరు. మందిరంలో అందరూ ఒకలాగే ఉండరు. నిద్రపోతే వినేవాళ్ళు ఒకరు ఉంటారు. నా మాట అర్థమవుతుందా? మత్తులోకి వెళ్ళిపోయి వినేవాళ్ళు ఉంటారు. అయోమయం జగన్నాథం లాగా కళ్ళు తెరిచే ఉంటారు కానీ ఏం చెప్తున్నాడో తెలియదు, ఏం వింటున్నామో తెలియదు. అలేలియా అంటే అలేలియా అంటావు, ఏమో చెప్పవు. స్తోత్రం అంటే స్తోత్రం చెప్పవు. ప్రతిదానికి బుర్రూపుతావు తప్ప నిజానికి తర్వాత ఇల్లు అడిగితే ఏమీ ప్రయోజనం ఉండదు. అర్థమవుతుందా? సో సంఘంలో రకరకాలుగా ఉంటారు. కొంతమంది మాత్రమే వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వాక్యాన్ని చక్కగా గ్రహిస్తూ ఎస్ లార్డ్ అని ఆ ఆత్మచేత ఏకమయ్యే వాళ్ళు ఉంటారు. విత్తనం అందరిలోనూ పడతారు. నా మాట అర్థమవుతుందా? మత్తులో ఉన్నవాడి మీద
పడతాది. అయోమయం జగన్నాథం అనుకున్న వాడిలో కూడా పడతాది. నా మాట అర్థమవుతుందా? కాళ్ళు జాపుకుని అలా ఉన్న వాళ్ళు పడతాది. ఇలాగ ఆతృతతో ఏం మాట్లాడతాడని ఎదురు చూసేవాళ్ళు. అయితే నేను అంటాను, అందరి మీద వాక్యము, అందరి మీద వాక్యం అనే విత్తనం పడతాది. అయితే ఫలించేది ఎవరిలో? ఫలించేది ఎవరిలో? ఎవరైతే నిజంగా దేవుని వాక్యాన్ని మంచి హృదయముతో అంగీకరిస్తూ ఉన్నారు, ఎవరైతే మంచి మనసుతో దేవుడు మాట్లాడుతున్నారని విని వణుకుతూ ఉన్నారో, వారి యొక్క ఆత్మీయ సంబంధమైన జీవితాలు ఫలిస్తాయి. హల్లెలూయా. అదే చెప్తాం. హల్లెలూయా. అయితే ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో మొదటగా మనం చూసినట్లయితే ఉపమానంలో కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి తెలుసా? త్రోవ ప్రక్కన పడ్డాయి. మరొక్కసారి చెప్తున్నా, విత్తనాలు మంచివే, విత్తేవాడు కూడా భార్య కలిగిన వాడే. ఈ ఉపమానంలో తేడా ఏదైనా కనబడుతుందంటే నేల మాటతో తేడా ఏదైనా కనబడుతుందంటే విత్తేవాడు కాదు, విత్తనము అంతకంటే కాదు. తేడా ఎందులో ఉంది? చెప్పాలి. నేలలో ఉంది, అంటే హృదయములో ఉంది. జాగ్రత్తగా. సో మొదటిది ఏం చెప్పాను? త్రోవ పక్కన కొన్ని విత్తనాలు పడుతున్నాయి. విచిత్రం చూడండి, త్రోవ మధ్యలో పడలేదు, త్రోవ అక్కడ చెప్పాలి కదా, త్రోవ పక్కన పడ్డాడు. అంటే త్రోవలో ఒకవేళ ఈ విత్తనకారుడు వెళుతూ వేసుకుంటూ వెళుతూ ఉంటే ఆ త్రోవ మధ్యలో పడలేదు కానీ త్రోవ పక్కన పడ్డాయంట. అయితే ఆ త్రోవ పక్కన పడిన విత్తనాలను ఎవరెత్తుకుపోయారు? ఎవరు మింగేశారు? పక్షులు. జాగ్రత్తగా, ఎవరెవరు? పక్షులు మింగేశాయి. నేను ఒక మాట చెప్తాను, ఇదే విత్తనం కనుక పక్షులు ఎప్పుడు మింగుతాయి? వాటికి కనబడేలాగా ఉంటాయి. పక్షులు ఎప్పుడు మింగితే పైకి, మీరు పైన బియ్యమా? బియ్యం ఇంకా ఏమైనా వేసారనుకో, ఏం చేస్తారు? దాని మీద వల వేస్తారు. అవునా? వల వేస్తారా లేదా? అవి కనబడతారు, ఎత్తుకుపోతాయేమో ఏదైనా అని. కనబడేవి ఉంటే పక్షులు ఎత్తుకుపోతాయి. ఇక్కడ ఎత్తుకుపోతున్నాయి అంటే గమనించి, ఈ విత్తనం పైనే పడింది. ఈ విత్తనం ఈ విత్తనం పైనే పడింది అంటే పక్షులు చూసినప్పుడు ఏం కనబడింది? విత్తనాలు స్పష్టంగా కనబడ్డాయి. అవి చూసిన వెంటనే ఎత్తుకుపోవాలి, మింగేయాలి అన్నట్లుగా చెప్పండి అవి ఎత్తుకుపోయాయి. ఇంకొకటి చెప్పనా, పక్షులు ఎత్తుకుపోయాయి అంటే అక్కడ వాటికి భద్రత కూడా లేదా? పక్షులు ఎత్తుకుపోయి అంటే వాటికి భద్రత లేదు, అక్కడ నిలబడినోడు లేడు, నెట్టు వల లేదు. పడ్డాయి మాత్రం అలా ఉండిపోయి పైన పక్షులు ఎగురుతూ చూచి ఇవేవో ఆహారంగా బాగున్నాయి, ఇవి భూమిలోకి వెళ్ళలేదు, పైనే ఉన్నాయని చెప్పి ఏం చేసేది సార్? ఎత్తుకుపోయి. పక్షులు అనే దానికి ప్రభువైరే ఒక సాదృశ్యంగా ఒక మాట చెప్పారు. ఆ యొక్క అధ్యాయాలు చదివితే దుష్టుడు ఎవరు? చెప్పాలి గట్టిగా. పక్షులు అంటే దేనికి సాదృశ్యం? చెప్పాలి గట్టిగా. దుష్టుడు. జాగ్రత్తగా వినండి. పక్షులు బైబిల్ గ్రంథంలో చాలా ఆటలకి అర్థాలు, కొన్ని ఆటలకి అర్థాలు పక్షులు తినివేయడానికి అర్థం, పక్షులు ఎత్తుకుపోవడానికి అర్థం, తినివేసి కొన్ని వాటికి అర్థంగా, కొన్నిసార్లు పక్షులకి సాదృశ్యంగా, కొన్నిసార్లు పక్షులు దేవుడి సన్నిధిలో నివాసం చేయడానికి చెప్పండి సాదృశ్యంగా. ఇక్కడ ఈ పక్షులు ఏ పక్షులు తెలుసా? మింగివేసే పక్షులు. ఏ పక్షులు? చెప్పాలి గట్టిగా అందరం. స్తోత్రం చెప్పండి. ఏ పక్షులు? మింగివేసే పక్షులు. దుష్టుడు. నేను ఒక మాట చెప్తాను, దుష్టుడు అనే సమయానికి మనకు దృష్టిలో వచ్చేసేది డైరెక్ట్గా ఎవరో ఎప్పుడు ఆడే వస్తారు. కానీ వాస్తవానికి ఆడే కాదు. మొదటి కీర్తనలో ఉంది, దుష్టులు అంటే ఎవరు? మనుషులు. దుష్టులు ఆలోచన చొప్పున నడువక అని బైబిల్ గ్రంథంలో ఉంది. దుష్టుడు అనేవాడు మనిషి. సాతాను ప్రక్కన పెడదాం. దుష్టుడు అంటే మనిషి. కొన్నిసార్లు మన పెత్తనము మనుషుల వల్లే పోగొట్టుకుంటాం.
కొన్నిసార్లు మన పడిన విత్తనము దుష్టుడు ఎత్తుకెళ్ళో మనిషి ఎత్తుకుపోతాడు. కొన్నిసార్లు మనలో విత్తనం ఫలించక ముందే కొంతమంది సహవాసాన్ని బట్టో, కొంతమందితో నడటాన్ని బట్టో, కొంతమందిని అనుసరించడాన్ని బట్టో ఏమవుతుందో తెలుసా, ఈ యొక్క విత్తనం యొక్క లోపలికి వెళ్ళేది. కాబట్టి దుష్టులతో సాంగత్యం చేయడమో, అపహాసకులు కూర్చుండమో, పాపుల మార్గమున నిలవడమో, ఏదో ఒకటి వారితో సాంగత్యం చేయడం వల్ల నేనంటాను గమనించండి, కొన్నిసార్లు పడిన విత్తనం మొలకెత్తకుండే మనుషుల వలన కొన్నిసార్లు నీ హృదయంలో వాక్యము నీ స్థితిగతులు పోగొట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తుకుపోతుంది సాతానే కాదు, ఎత్తుకుపోతుంది మింగేస్తుంది ఎవరో? మనుషులే మింగేస్తున్నారు నీ ఆత్మీయ జీవితాన్ని, మనుషులే మింగేస్తున్నారు కొన్ని ప్రార్థనా జీవితాన్ని. నీకు తెలుసా, ప్రార్థన చేసుకుందామని మోకరించేటప్పటికి పలకరింపుతో వచ్చి గంట కూర్చుందంటే దాని అర్థం ఎవరు మింగేసినట్టు? ప్రార్థన అప్పుడు అవసరం అనుకుంటారు. ఎవరు మింగేసినట్టు? ఆ వ్యక్తి వచ్చి మింగేసినట్టు. ఆదివారం గుడికి వెళ్దామని బయలుదేరా, వచ్చాడు, వచ్చిన తర్వాత వదిలి రాలి. ఇప్పుడు చెప్పండి, ఏ పక్షి ఆ పక్షి? చెప్పండి, ఏ పక్షి ఆ పక్షి? దేవుడి సమయాన్ని మనం పోగొట్టుకునేలాగా చేసిన పక్షి. సాతాను పక్షి ప్రత్యేకంగా ఎగురుకుంటూ వచ్చాయి. నా మాట అర్థమవుతుందా? కొన్నిసార్లు మనుషులను బట్టే నేనంటాను, కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో నష్టాలు తెచ్చుకుంటాం. మనుషులు బట్టే కొన్నిసార్లు ఆత్మీయులుగా ఉన్న వారు భ్రష్టులు అయిపోతూ ఉంటాం. మాట అర్థమవుతుందా? మనుషులుగా ఉన్నవారమే, మనుషుల్లో రక్షణ బుద్ధి కలిగిన వారు, లేకపోతే దుష్టులుగా ఉన్నవారు వాక్యం వింటామో ఆ వాక్యము ఫలించే లోపే ఏం చేస్తా తెలుసా? ఈ దుష్ట మనసు కలిగిన వాడు, నీ చుట్టూతో ఉన్నవాడు ఏం చేస్తా తెలుసా? నీలో పడిన దాన్ని ఇంకా ఫలింపక ముందే, అది మొలకెత్తక ముందే, అది భూమిలోకి వెళ్ళక ముందే, ఇంకా కొద్ది నిమిషాలు కూడా ఇంకా పడి కూడా అవ్వదు. ఈలాగే అవుతుంది తెలుసా? అందుకే నీ జీవితంలో ఎప్పుడైనా విత్తనాలు పడ్డవే తప్ప మొలకెత్తడం ఒక జీవితంలో కనపడలేదు. విత్తనాలు పడ్డవే తప్ప ఎప్పుడెప్పుడు పడుతున్నాయి చెప్పండి విత్తనాలు? ఆదివారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఇది మన వరకు. ఇంక వెళ్ళి ఇంట్లో యూట్యూబ్లో ఇంకా అది ఇది అబ్బాబ్బా ఎన్ని చూస్తూ ఉంటారో. కానీ ఎందుకు విచిత్రం, ఎన్ని విత్తనాలు పడుతూ ఉన్నా ఎందుకు ఫలింపలేకపోయింది? ఎంత వాక్యం వింటూ ఉన్నా, ఎన్ని విలువైన సందేశాలు మాట్లాడుతూ ఉన్నా, ఎంత మంచి సహవాసంలో ఉంటూ ఉన్నా, దేవుడు ఎంత నేరుగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా, ఎందుకు ఇంకా అది ఫలింపలేనిదిగా ఉంటుంది అంటే నేనంటే ఫలించే వరకు కూడా అది నిలబడటం లేదు. చెప్పండి, ఫలించే వరకు కూడా నిలబడటం లేదు. ఒక మాట చెప్తాను, కన్సీవ్ అయ్యాం, గర్భము వచ్చింది అని డాక్టర్ అమ్మగారు చెప్పారు. నేను అంటాను, దాని ప్రతిఫలం పొందాలంటే ఎన్ని రోజులు అది నిలబడాలి? 9 నెలలు నిలబడాలి. నా మాట అవుతుందా? అది నిలబడే వరకు అడుగడుగునా భయమే, నిమిషం నేను అంటాను. అది 9 నెలలు వచ్చే వరకు దాన్ని కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్త పడతావు? ఎలా పడతావా? పడుకుంటావా? అంతకుముందు తొక్కుడు వెళ్ళి ఆడావు, ఇప్పుడు ఆడతావా? పార్క్ వెళ్తే అందరితో పాటు ఊయలో ఊగేసేదాను, ఊగుతావా? అప్పుడే తెగ తినేసి బొప్పాసుకెళ్ళు, ఇప్పుడు తినేస్తావా? ఏం చేస్తావు? కాపాడుకోవడానికి అలా కాపాడుకోకుండా ఇష్టానుసారంగా ఉంటాయి. ఎందుకుండదో అని ఏమంటారు? తొక్కుడు పిల్లలు, ఆ పిల్లలు, ఈ పిల్లలు ఆడితే ఉంటుంది అది. చెప్పండి, దేవుని సన్నిధిలో జాతీయ వినాలి వాక్యం. దేవుని సన్నిధిలో ఈ రోజు పడుతున్నాయి, కానీ అది ఫలింపులోకి రాకముందే ఎవరిని బట్టో ఆ విత్తనాలు మృంగివేయపడుతున్నాయి. నేను అక్కడ మృంగివేయపడకుండా మిగిలితే ఈవేళ కాకుండా రేపన్నా వాళ్ళకైతే అవకాశం ఉంటుంది.
ఎవడు పట్టించుకోకపోయినా కొన్నిసార్లు చెప్పండి, ఏ వర్షం పడినప్పుడు అది లోపలికి వెళ్ళి ఏదో చిన్నగా చిగురించడం అన్న ప్రారంభిస్తారు. అసలు విత్తనమే లేదంటే, విత్తనమే లేదంటే ఇక చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది తల్లి? మాట అర్థమవుతుందా? విత్తనమే లేదంటే ఇక చెట్టు ఎక్కడ వస్తుంది? విత్తనమే లేదంటే ఇక ఫలింపు ఎక్కడ వస్తుంది? విత్తనమే లేదంటే ఇక దీవెన ఎక్కడ వస్తుంది? విత్తనమే లేకపోతే నీ హృదయంలో పశ్చాత్తాపం ఎక్కడ వస్తుంది నీలోను? ఆ విత్తనం లోపల నిలిస్తే ఏదో ఒక రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అది నీలో ఒక హృదయంలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. విన్న వాక్యము నీలో భద్రత కల్పించి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. అసలు విత్తనమే లోపల లేదు, ఇంకా విత్తనమే లోపల లేదు. ఇక నీ పశ్చాత్తాపం కలుగుతుంది. అందుకే గుడికి వస్తున్నా వెళ్తున్నా పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, భయం లేదు, దేవుడు అంటే ఆసక్తి లేదు, సమయానికి రావాలని భయం లేదు, దేవుడి సందులో వణుకుతో భయముతో వినాలి వాక్యము అని లేదు. విన్న వాక్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా నీలో కనబడుతుంది. హల్లెలూయా. నేను మాట చెప్తాను, ఎంత అద్భుతమైన వర్తమానం వింటూ ఉన్నా ఇంట్లో మాత్రము నువ్వు అట్లాగే బ్రతుకుతూ ఉన్నావు, నువ్వు అట్లాగే జీవిస్తున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? విత్తనము నీలో చెప్పాలి ఫలించలేదు. అది లేదు, అక్కడ మృంగివేయబడింది. దుష్టులు అంటే ఎవరు? చెప్పండి, మనుషులు బట్టి మనలో ఉన్న విత్తనాలను ఎత్తుకుపోయే మనుషులు, మనలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వ్యక్తులు. జాగ్రత్త, దేవుని సన్నిధిలో అటువంటి వాటికి దూరంగా ఉంటే నేను అంటాను, విత్తనము పడిన తర్వాత అది ఫలించే అవకాశం. దేవునికి మహిమ కలుగును కాక. ఇంక రెండవది కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. జాగ్రత్తగా వినాలి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి. ఈ రాతి నేల మీద పడిన విత్తనము మొలిచిందా మొలవలేదా? చెప్తాను, మొలిచింది. రాతి నేల మీద పడిన విత్తనాలు మొలిచింది. అయితే అది మొలుస్తున్నప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు అవి ఏవేయంట? మాడి చచ్చిపోయాయి. జాగ్రత్తగా ఇవి మొలిచాయి కానీ ఫలింపు లేదు. కారణం ఏంటి చెప్పనా? జాగ్రత్తగా నావే చూడండి, జాగ్రత్తగా. వీటి ఫలింపు పైకే లోపటికి లేదు. నా మాట అర్థమవుతుందా? నా మాట వీటి ఫలింపు పైన ఫలింపే, లోపల ఫలింపు లేదు. నేనంటాను, ఇక్కడ రాతి నేల మీద పడ్డాయి. రాతి నేల మీద పడిన తర్వాత కూడా ఏవే మొలిచాయి. అయితే ఎక్కడ మాడిపోయి తెలుసా? సూర్యుడు కాంతి ఎండ దెబ్బ ఒక్కసారి తగిలిటప్పటికి అబ్బా బాగానే ఎదిగింది కదరా, ఇది బాగుంది కదరా, ఈ మధ్య సహోదరి బాగానే అవుతుంది కదా, గుడికి ఈ మధ్య బాగా ప్రార్థన చేసుకుంటుంది కదా, పర్లేదు కదా అనుకుంటున్న సమయంలో సూర్యుడు కాంతి, సూర్యుడి యొక్క వేడి అనే ఒక సమస్య, ఒక ఇబ్బంది, ఒక కన్నీరు ఏదో వచ్చేటప్పటికి ఏమవుతుంది తెలుసా? ఈ మొలకెత్తిన ఈ మొక్క కాస్త వాడిపై చచ్చిపోతాం. ఆ మాట జాతీయ మొలకెత్తించే చచ్చిపోతుంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఇది ఎదగనందుకు కాదు, ఇది పైకి ఎదగాలని చూసుకునే మొక్క. మాట అర్థమవుతుందా? ఏ మొక్క ఇది? పైకి ఎదగాలని చూసుకున్న మొక్క, లోపలికి దిగాలని మొక్క కాదు ఇది. అర్థమవుతున్న మాట? ఏ మొక్క ఇది? పైకి ఎదగాలి ఎప్పుడూనే. లోపల ఎలా ఉన్నా పర్లేదు, పైకే కనబడాలంట. మనం పైకే కనబడాలి, మన మాట పైకే ఎదగాలి. పైకే అంటే ఈ భక్తి అంతా ప్రజలకు కనబడే భక్తి, ఈ ప్రార్థన అంతా ప్రజలకు కనబడే ప్రార్థన. నా మాట అవుతుందా? అందుకే ప్రజలకు కనబడే ప్రార్థన బాగా చేస్తూ ఉంటే వాళ్ళందరూ వేరుతని వాళ్ళు అనుకోకండి. ప్రసంగాలు గొప్పగా చేసినంత మాత్రాన వాళ్ళు వేరుతన్నారు అనుకోవద్దు. పాటలు గొప్పగా పాడినంత మాత్రాన వారు వేరుతని వాళ్ళు అనుకోవద్దు. మనకంటే బాగుంది మామాయి అదే లేదా? మేము ఆ పాటలు పాడుకున్నాను, పాట అనుకున్నా. నన్నైతే నాలోని ప్రేమ జ్యోతి ఉంది కదా, నాలోని ప్రేమ జ్యోతిని
వెలుగ నీయుమా ప్రజాళికే నే దివ్యనై ప్రకాశ మీయగా నాలోని ప్రేమ జ్యోతి వెలుగ నీయుమా. ఆయన పాటే అది ఇప్పుడు ఎప్పుడో మాకు కనపడుతుంది, యూట్యూబ్లో తీసుకురంటుంది. కానీ నేను ఎన్నిసార్లు వినేవానో ఆ పాట. ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఆ పాట ఎక్కువగా విని ఎన్నోసార్లు దేవుని సందులో నేను బలపరచబడడానికి కానీ, కన్నీరు కార్చడానికి కానీ, నా పిలుపును గుర్తు చేసుకోవడానికి కానీ ఆ పాట ఎన్నోసార్లు కారణమైంది. ప్రియమిత్రులారా, దేవుని సన్నిధిలో నేనంటాను, మనుషులకు కనబడే భక్తి చేస్తారు, కానీ ఆ భక్తి నిలవలేకపోతుంది. కారణం ఏంటో తెలుసా? భక్తి కనబడుతుంది కానీ వేరు కనబడటం లేదు. ఏం కనబడట్లేదు? నేను ఒక మాట చెప్తాను. ఏ చెట్టు అయినా కిందకి తన్నింది నిలబడతాదా, పైకి ఎదిగింది నిలబడతాదా? కిందకి తన్ని పైకి ఎదిగింది నిలబడతాడు. అంతేనా? పైకి ఎదిగింది కిందకి తనలేదు అంటే చూడటానికి బాగుంటుంది, కానీ దాని వయ్యారం అంత ఎప్పుడు కనబడుతుంది? సమస్య, ఎదురుగాలు, సూర్యుడి కాంతియో చెప్పండి తట్టుకోలేని వేడి వచ్చినప్పుడు కనబడతారు. ప్రియమిత్రులారా, ఎప్పుడు కూడా దేవుని సందులో పైకి ఎదగాలని ఆలోచించుకో. పైకి ఆశీర్వదించబడాలి, పైకి దీపించబడాలి, అన్ని పైనే భూ సంబంధమైనవే కావాలి, భూ సంబంధమైనవి కాపాడుకోవాలి, భూ సంబంధమైన గురించే ప్రార్థన, భూ సంబంధమైన వాటి గురించే వాక్యం, భూ సంబంధమైన వాటి గురించే గుడికి రావడం, భూ సంబంధమైన వాటి గురించి ఉపవాసం ఉండడం, భూ సంబంధమైన వాటి గురించి దేవుడిని నమ్ముకోవడం. నో, దేవుని సందర్భం ఎప్పుడు భూ సంబంధం అని అనుకుంటే పరలోక సంబంధం కావు. మాట క్షయమైన దానిని ప్రేమించినంత వరకు అక్షయమైన దానిని స్వతంత్రించుకోలేరు. పునరుత్థానం ఎప్పుడు, మహిమ శరీరం ఎప్పుడు వచ్చింది? పూర్తిగా చనిపోతే అప్పుడు మహిమ శరీరం. అంతేనా? అంతకుముందు ఎప్పుడైనా యేసుప్రభువు వారు అన్ని తలుపులు వేసేసి ఉంటే లోపలికి వచ్చాడా? చెప్పరా? ఏమా వేసి అన్ని తలుపులు వేసేసి ఉంటే ఎప్పుడైనా లోపలికి వచ్చాడా? అప్పుడు భయపడుతుడు. కానీ అంతకుముందు ఎప్పుడు జరగలేదు అలాగా. ఎప్పుడు జరిగింది? మహిమ శరీరంలో మాత్రమే అసంభవం అనుకునేవి సంభవాలయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సందర్భం గమనించండి. ఇది ఈ రాతి నేల మీద పడింది, మొలకెత్తింది పాపం, కానీ ఇంకా ఎదగలేకపోయిందంటే కారణం ఏంటా? మట్టి ఎక్కువగా లేనందున. చెప్పాలి గట్టిగా ఎక్కువ మట్టి. నేను అంటాను గమనించండి. ఏ చెట్టైనా ఎప్పుడైనా ఇంట్లో టైర్స్ తీసి ఆ టైర్స్ మధ్య పాతి అలా చూసి ఎప్పుడైనా పెద్ద చెట్టు అవుతుందని చూసారా? ఎప్పుడైనా చెట్టు ఎక్కడెత్తా విత్తనం అయినా కొమ్మ అయినా ఏదైనా ఎక్కడెత్తావు అది మట్టి తవ్వి లోతుగా అందులో వేస్తావు. అంతేగాని 2 రాళ్ళ మధ్య పెట్టి ఆ రాళ్ళు అలా పెట్టి అంటే మొక్క ఎదగాలి అంటే ఏముండదు లోపల? చెప్పరు గట్టిగా. మొక్క ఎదగాలి అంటే మట్టి దేనికి సోదరుసు? మెత్తనితనానికి సోదరుసు. దేనికి సోదరుసు? మెత్తని స్థానానికి సాదృశ్యం. ఎప్పుడైతే హృదయం మెత్తగా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో లోబడినట్టుగా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వినయ విధేయతలు కలిగిన హృదయంగా ఉంటుందో నేను అంటాను, అక్కడ ఖచ్చితంగా విత్తనం ఫలిస్తారు. ఏమిటి? విత్తనం ఫలిస్తానే. కొంతమంది విచిత్రం ఏంటంటే, బాబు లాంటి ప్రసంగాలు విన్నా రాతి నేల. ఏమి నేల? లోపల విత్తనం అని ఉండదు అసలు. ప్రార్థన చేస్తూనే ఉంటది, ఆ పక్కూళ్ళు తిప్పుకుంటూనే ఉంటారు. రాతి నేల. ఏ నేల చెప్పండి? రాతి నేల. ప్రసంగాలు వెంటనే ఉంటది, వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు. ప్రసంగాలు వెంటనే ఉంటది, సమాధాన పడరు. ప్రసంగాలు వెంటనే ఉంటారా, అభివృద్ధి ఉండదు. ఇదేం నేల? ఇదేం నేల చెప్పండి? రాతి నేల. ప్రసంగాలు వెంటనే ఉంటారు, కోపం ప్రసంగాలు వెంటనే ఉంటారు, ప్రత్యక్షతలు వెంటనే ఉంటారు, మన భాషలో కూడా మాట్లాడుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎలా ఉండదు సార్?
గుంటూరు కారంలాగా ఉంది కదా. చెప్పండి, ఇదేంటిది? ఎందుకు ఇది మొలకలెత్తది? ఇది ఎందుకు మొలకెత్తలు సంపూర్ణంగా? కింద మట్టి లేదా? పోనీ కిందకు తనుదామంటే అడ్డు, అదంతా రాతి నేల. వాక్యము నీ లోపలికి వెళ్ళడానికి అది అవకాశం ఉండట్లేదు. ఎందుకంటే లోపలంతా రాతి నేల కనబడుతుంది. నీకు లోపల వాక్యం ఏమవుతుంది? లోపల వాక్యం వెళ్ళాలంటే వాక్యం ఏం చెప్తుంది? వాక్యం దేవుని సన్నిధిలో ఎలాంటి హృదయం కావాలండి? విరిగి నలిగిన హృదయం. ఏమి నలిగిన? విరిగి మనం చెప్పాలి విరిగి నలిగిన హృదయం మనం చెప్పాలి. ముందు అవ్వాలి, తర్వాత మనం మాత్రం గర్వపడం, నలగబడటానికి అసలు అప్పుడు. కానీ వాక్యం చెప్తుంది ఏ హృదయం కావాలంట? విరవాలి. వాక్యం విన్న వెంటనే ఏమవ్వాలి సార్? ఏ పరిస్థితుల్లో ఉన్నా టపక్కని ఎరగాలి. మందిరంకి వచ్చిన తర్వాత ఈ హృదయం అవ్వాలి. చెప్పండి, ఈ హృదయం అవ్వాలి, విరగాలి. కఠిన హృదయం అవ్వాలి, చెప్పాలి. కఠిన హృదయం అవ్వాలి, విరగాలి. వాక్యం వెంటనే విరగలేదంటే అర్థం ఏమి నెలది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నా సరే అదే మనసు, వాక్యం వింటున్నా సరే అదే హృదయం ఉందంటే గమనించే అది రాతి నేలే. దేవుడి సన్నిధిలో నేను అంటాను విరవబడాలి. దేవుడి చేతిలో జాగ్రత్తగా వినండి. సొలొమోను మందిరంలో మందిరాన్ని కట్టించినప్పుడు పరిశుద్ధ స్థలంలో గాని, మందసాన్ని గాని, దీపస్తంభం గాని అన్ని కూడా ఏ కర్ర ఉపయోగించారు? తుమ్మకర్ర. అన్ని తుమ్మకర్రే. ఆ మాట అన్ని తుమ్మకర్రే. తుమ్మకర్ర ఎప్పుడైనా చూసారా? అన్ని ముళ్ళు ఉంటాయి. తుమ్మకర్ర ఎలా ఉంటుంది? ముళ్ళున్న కర్ర. అన్ని ముళ్ళే ఉంటాయి. అలాంటి ముళ్ళున్న కర్ర ఎక్కడ ఉపయోగపడింది? నేను అంటాను ఆ కర్ర దేవాలయంకి రావాలి అంటే ముందు అది ఉన్న స్థలంలో నుంచి పెరికి వేయబడాలి. ఎక్కడ? ఉన్న స్థలంలో నుంచి ఏ కులంలో పుట్టావు, అది అన్నది ఇది అని ఏదైతే ఉందో అందులో నుంచి ఏవో నువ్వు పెరికి వేయబడాలి. ముందు ఉన్న స్థలంలో నుంచి, ఉన్న స్థితిలో నుంచి, ఉన్న అహంకారంలో నుంచి, ఉన్న అతిశయంలో నుంచి, ఉన్న గర్వంలో నుంచి, డబ్బు, హోదా, బంగారం, అందం, జుట్టు ఏది చూసుకుని అతిశయంతోనావో నాకు తెలియదు కానీ అందులో నుంచి ఏవారు ముందు చెప్పాలి. పెరికి వేయబడాలి, బయటకు వచ్చేయాలి ముందు. మొదటిది. రెండవది కర్రలాగా రాదు, మెషిన్ ఎక్కుతుంది. ఏమవుతుంది చెప్పు? ఎరుగుతుందా లేదా? కర్రలాగా ఉంటే మందసం అవుతుందా? కర్రలాగా ఉంటే దీపస్తంభం అవుతుందా? ఏమవ్వాలి? మొక్కలేవాలి. ఏమవ్వాలి? మొక్కలు అవ్వాలి. మొక్కలైతేనే దేవునికి అనుకూలమైన ఆ పాత్రగా, లేకపోతే ఆ మందసంగా చేయబడతారు. దేవుని సన్నిధిలో ఎప్పుడు గమనించు. రాతి నేలగా ఉంటే విత్తనం పడి కొంచెం ఒకవేళ మొలకెత్తే ముచ్చమో కానీ నేనంటాను అది ఎంతో కాలం నిలవదు. ఎందుకు తెలుసా? దానికి లోపలికి చెప్పండి వేరు లేదు. వేరు లేని క్రైస్తవులు నేను అంటాను వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధమైనవి. అవునా కాదా చెప్పండి? పరిశుద్ధమైన మాట వస్తుందంటే లోపల వేరేమన్నా ప్రేమ లోపల బయటికి మనస్ఫూర్తిగా వస్తుందంటే లోపల ఏముందని అర్థం చెప్పలేదు. దేవుని సన్నిధిలో ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అలాంటి వాటికి అవకాశం ఇస్తూ ఉన్నట్లయితే ఈ వర్తమానం చేతనే మన హృదయాలు మార్చుకుందాం. అయ్యా పైకి మొలకెత్తినట్లుగా ప్రజలకు కనబడుతున్నాను, పైకి ప్రభు ప్రార్థన చేస్తున్నట్లుగా, పైకి పాటలు పాడుతున్నట్లుగా, పైకి సాక్షి చెప్తున్నట్లుగా, పైకి బోధిస్తున్నట్లుగా ప్రజలకు కనబడుతున్నానయ్యా. పైకి ప్రజలకి ప్రభు ఒక రకమైన ఇంప్రెషన్ తీసుకొచ్చాను, ప్రభు ఒక రకమైన ఆలోచనల పట్ల నేను కలిగించాను. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా నీ కొరకు చేస్తానన్నాడు పేతురు, ప్రాణమైనా నీ కొరకు పెడతానన్నాడు పేతురు. మిగతా వాళ్ళు చూసి అందరూ కూడా అలాగే అన్నారు. ఎవడనిచ్చాడు ప్రాణం?
ప్రాణం లేదు, ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోయిన వాళ్ళు. అప్పుడు ఈ పేతురు ఏం చేశాడు? అబద్ధాలు ఆడాడు, ఒట్టు పెట్టుకున్నాడు. నేను అంటాను, పేతురు ప్రేమ, పేతురు యొక్క భక్తి అప్పుడు వరకు పైపైనగా నిలబడిపోయింది. కానీ పెత్తుకోస్తు దినం దాటిన తర్వాత, మేడగది మీద పరిశుద్ధాత్మ అనుభవం దాటిన తర్వాత, వచ్చిన తర్వాత ఒక్క ప్రసంగంలో 3000, ఒక్క ప్రసంగంలో 5000 మందిని రక్షించడమే కాదు, శృంగారమైన దేవాలయం దగ్గర ఉన్నవాడిని చెప్పండి, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే ఇస్తానని చెప్పి కుంటివాడిని పుట్టి కుంటిలోనని లేపాడు లేదా? అదే పేతురు యేసుప్రభు గారి కోసం చెప్పండి తలకిందలుగా సిలువ వేయబడ్డాడా లేదా? ఇప్పుడు చెప్పండి, ఆత్మ పొందక ముందు, అభిషేకం పొందక ముందు, చెప్పండి ఆ మేడగది అనుభవం రాకముందు ఏ పేతురు తెలుసా? చెప్పండి పై కబుర్లు చెప్పే పేతురు. ఏ పేతురు? చెప్పాలి గట్టిగా. ఏ పేతురు? మరి చెప్పండి గట్టిగా, చెప్పలేదు. మళ్ళీ చెప్పండి. ఏ పేతురు? టప్పాలు కొట్టిన పేతురు. ఆ మాట ఏంటి? టప్పాలు కొట్టిన పేతురు. తర్వాత మాత్రము అద్భుతమైన పేతురుగా మార్చిపోయాడు. స్తోత్రం చెప్తాం కదా. హల్లెలూయా. ఇక 3వ విషయంలోకి వస్తున్నాడు త్వరగా. ముండ్ల పొదలు ఎక్కడ పడ్డాయింటికి చదవమ్మా. కొన్ని ముండ్ల పొదలలో పడిను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసి. చూడండి, కొన్ని ఎక్కడ పడ్డాయంట? విచిత్రం ఏంటంటే, జాగ్రత్తగా ఈ ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు కూడా ఎదిగాయి. ఎదగడానికి ప్రయత్నించే. అయితే వీటి ఎదుగుదల కంటే ముండ్ల పొద ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ మాట విత్తనం ఎదిగిన దానికంటే, చెప్పాలి గట్టిగా, విత్తనం ఎదిగిన దానికంటే ముండ్ల పొదలు, అంటే ఈ ముండ్ల పొదలను దాటి ఎదగలేకపోయే విత్తనాలు, ముండ్ల పొదలను దాటి ఎదగలేకపోయాయి. ఎదిగాయి కానీ ముండ్ల పొదల వలన అణిచివేయబడ్డాయి. ముండ్ల పొదలు వీటి కంటే స్పీడ్గా. విచిత్రం ఏంటంటే, ఆత్మీయ అనుభవాల కంటే కొన్నిసార్లు లోక అనుభవాలు స్పీడ్గా పెరిగిపోతాం. వల్ల ఇదంటే పూర్తిగా తెలియదు కానీ ఇది అంటే తెలియదు పూర్తిగా మనకి. నేను పుస్తకాలు ఉన్నా కూడా తెలియదు మనకి. నేను 76 అంటే 76 కదా. ఊరుకా భాస్కర్ అంటే ఎక్కువ తెలిసింది. భాస్కర్ 76 చెప్పాడు. నేను 76 అంటే 76, అది 56 అంటే 56. మీరు ఏదంటే అదే అయ్యారు. మీకేం తెలుసులే. దీంట్లో జ్ఞానం ఉండదు. కొంతమందికి ఏం జ్ఞానం తెలుసా? ఆవులంతే, పేగులు కాదు. నిన్న తిన్న ఆవకాయ పచ్చడి ఇలాంటి మాత్రం బాగా వీటిలో అనుభవాలు ఉండవు. వీటిలో అనుభవాలు ఉండవు. ఈ నాలుగుతో మాత్రం అబద్ధాలు ఆడడం ఆస్కారం అవ్వట్లు. ఈ నాలుగుతో పనికిమాలు మాట్లాడడం మాత్రం గొప్ప నేర్పరలు ఉంటారు. వాక్యములోను ప్రార్థనలోను అనుభవాలు తక్కువ, లోకంలో అనుభవాలు ఎక్కువ. అందుకే ఏమవుతుంది? ఈ విత్తనం లోకంతో సోమవారం నుంచి శనివారం వరకు స్నేహం అయితే, వాక్యంతో ఇప్పుడు స్నేహం ఎవరితో ఎక్కువ? వాక్యం నిలబడుతుందా నేను అడుగుతున్నాను. ఆదివారమే ఏంటి బైబిల్ది? ఏదేమో తెలియదమ్మా. అదేంటి మొన్న ఆదివారం తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఇప్పుడు తీసుకొచ్చింది మొన్న ఆదివారం తీసుకొచ్చి అక్కడ పెట్టిందంట. మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చింది బైబిల్? ఈ ఆదివారం ఇంకో 2 సార్లు ఇప్పుడు బైబిల్ ఇంకో 2 సార్లు దొరికాడన్నా బైబిల్ చూడటానికి. అట్లా అర్థమవుతుందా? అది సోమవారం నుంచి శనివారం వరకు బైబిల్తో సంబంధమే ఉండదు. మరి దేంతో సంబంధం? లోకం, డబ్బు, అది ఇదే సంబంధం. ఇప్పుడు చెప్పండి, విత్తనాలు పెరుగుతున్నాయి కానీ దానికంటే బీభత్సంగా స్పీడ్గా పెరిగిపోతున్నాయి ముండ్ల పొదలో. ఈ ముండ్ల పొదలో స్పీడ్గా పెరిగిపోతుంటే ఈ విత్తనం ఏం పెరుగుతుంది? ఇంకా లోపల ఈ అణిచేస్తున్నాయి. లోపల ఇవి ఎదగట్లేదు. నేను అనేక రకాలుగా అణిచి పారేస్తున్నాయి. నీలో ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేస్తున్నాయి. నీలో ఎదగకుండా, నీ ప్రార్థనా జీవితం ఎదగకుండా, నేనంట ఇవ్వవలసిన ప్రార్థన సమయం దేవుడికి ఇవ్వకుండా, వాక్యం చదవలసిన సమయం వాక్యం ఇవ్వకుండా, కొద్ది సమయమైనా ఈరోజు దేవుళ్ళే గడిపోయినా ఆ ప్రశ్న ఉండదో, బాధ ఉండదా, గోళ ఉండదో, ఏం తిన్నా, ఏం వండుకున్నాం, ఏం పడుకున్నాం అంతే. ఈ గోళ ఉండదు కొంతమందికి.
మాట్లాడుతుందా ఈ గోళ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నానా? ఉదయమే లేచి వాక్యం చదువుకున్నానా? ప్రార్థన చేసుకున్న తర్వాత గడప దాడుతున్నానా? ప్రార్థన చేసుకోకుండానే కడుపు నింపుకుంటున్నానా? ఇవేమి ప్రశ్నలు ఉండవు కొంతమందికి. దేవుడి సన్నిధిలో దేవుడితోనే ప్రారంభించాలి దినమని, దేవుడితోనే ముగించాలి. ఈరోజు ప్రార్థన చేసిన సమయం ఎంత? ఈరోజు వాక్యం చదువుకునే సమయం ఎంత? ఈ రోజుతో దేవుడితో మాట్లాడిన సమయం ఎంత? మనుషులతో మాట్లాడిన సమయం ఎంత? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇవి మూడోది చెప్పండి, అది చెప్పాలి గట్టిగా. ముండ్ల పొదలు ఎదిగాయా లేదా? విత్తనాలు ఎదగకుండా లేవే, ఎదిగాయి కానీ పెరగలేకపోయి. కారణం వీటికంటే ముళ్ళ పొదలు స్పీడ్గా ఎదిగిపోయాయి. అందుకే ఇంకా నాలుగవది మంచి విత్తనాలు. మంచి నేలను పడ్డాయి. జాగ్రత్తగా వినండి, ఇవి మంచి నేలలో పడ్డాయి. అయితే ఫలింపు మాత్రం ఒకలా లేదు. ఏదో విచిత్రం. నా మాట వస్తుందా? అన్నీ ఎక్కడ పడ్డాయమ్మా? అన్నీ మంచి నేలలో పడ్డాయి. కానీ ఫలింపు విషయంలో మాత్రం ఒకటి 60 దంతులు, ఒకటి 30 దంతులు, ఒకటి 100. చూడండి, 60 దంతులు గాను, 30 దంతులు గాను, 100 అంతులు గాను, అవన్నీ మంచి నేలలో పడినాయి. 100 అంతులుగా ఫలించినోడు మంచోడే, 60 అంతులుగా ఫలించినోడు మంచోడే, 30 అంతులుగా ఫలించినోడు మంచోడే. ఈ ముగ్గురిని ఎవరు కాదల్లా, ముగ్గురు మంచోడే. కానీ ఫలింపు విషయంలో మాత్రము నేనంటాను, గమనించండి. చాలా మంది సంఘాలు ఎలాగున్నారు, అందరూ వాక్యాలు పెడతారు, మంచి నేలగానే ఉంటూ ఉన్నారు. కానీ ఫలింపు విషయంలో ఒకరికి ఇంకొకరికి తేడా కనబడుతుంది. అందరూ అనుకున్నట్లుగా ఫలించట్లేదు, అందరూ అనుకున్నట్లుగా 100 అంతలు ఫలించట్లేదు, అందరూ అనుకున్నట్లుగా 100 అంతలు ఫలించట్లేదు. కొంతమంది ఫలించి 30% వచ్చి ఆగిపోయాడు అంతే. కొంతమంది ఇంకా కొంచెం ముందుకు వచ్చి 60% ఫలించి అక్కడ ఆగిపోతున్నాడు. ఎవడో కొంతమంది మాత్రమే 100 అంతలుగా ఫలిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం గడిగా. ఈ బిడ్డలారా, దేవుని సన్నిధిలో మంచి నేలలుగానే ఉంటూ ఉన్నారు. కానీ ఫలింపు దగ్గరికి వచ్చినడు మాత్రము తేడాలు కనబడుతుంది. రిజల్ట్ దగ్గరికి వచ్చినడికి తేడాలు కనబడుతుంది. ప్రభు దగ్గర నిలబడేటప్పటికి మాత్రం తేడా కనబడుతుంది. దేవుడు మీ గురించి సాక్ష్యం చెప్పాలనేటప్పటికి తేడా కనబడుతుంది. ఆయన కొలత చూసి చేసినప్పుడు తేడా కనబడుతుంది. ఆయన మట్టపు గుండె వేస్తున్నప్పుడు తేడా కనబడుతుంది. ఆయన త్రాసులో నిలబెడుతున్నప్పుడు తేడా కనబడుతుంది. హల్లెలూయా. విచిత్రం ఏంటంటే ఎంత స్టోరీలో ఫలించేవి ఏమైనా పక్కాగా ఉన్నాయంటే 100 అంతలు ఫలించినవాడే. మిగతాదంతా చెప్పండి 75%. ఇప్పుడు ఈ మూడు కేటగిరీలు తీసేయండి. 30 దంతులు, 60 దంతులు, 100 అంతలు ఫలం ఆ పక్కన తీసేస్తే 75% ఏమవుతుంది చెప్పాలి. నేను అంటాను, ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఈ 70% ఎక్కువ ఉంటారా, ఈ 25% ఎక్కువ మంది ఉంటారా? అబ్బా వాళ్ళు కూర్చొని చెప్పేసరి ఎక్కడ మళ్ళీ ఇక దాంట్లో తిరిగి లేకుండా చెప్పేసారు. ఒక్క ముక్క తరి తేల్చి పారేసారు. ఎంత ప్రసంగాన్ని ఒక్క ముక్కతో, ఎంత ప్రసంగాన్ని ఒక్క ముక్కతో తేల్చి పారేసారు. ఇంకెంత చెప్తావా ఊరిగా? నీకు 75% పెంచుడు పిచ్చోడా. నువ్వు ఎన్ని కేకలేసినా, నేను ఉపాస ప్రాంతాలు పెట్టినా, 7 రోజులు నువ్వు కడుపు మార్చుకున్నా, నేను కడుపు మార్చుకున్నా, 75% నిజమే. 75% నష్టపోతున్నారు ఈరోజు. నేను అంటాను, ఇప్పుడు నేను చెప్తాను, విత్తనాలు వేసేవాడు యొక్క ప్రయాసం ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. వేస్తూ ఉన్నాడు కానీ ప్రయాసం లేదు. నేను అంటాను, ఫలింపు ప్రయాస కనబడుతుంది కానీ ఫలింపు కనబడటం లేదు. కారణము విత్తనాలు వేసేవాడు కాదు. కారణము చెప్పండి, విత్తనాది కాదు. కారణం ఎవరు? అది ఎవరు చెప్పు? అబ్బాయి ఆ మొక్కని చెప్తారు, కారణం ఎవరో? రాతి నేలోడు, నేను కాదు. కారణం ఎవరో? ముళ్ళ తప్పులోడు, నేను కాదు. కారణం ఎవడో? త్రావు పక్కన పోయినోడు, నేను కాదు. ఎవడోడు? మనం కాదు. మనం మాత్రం అంతే 25%లోనే ఉన్నాం.
దేవుని సందులో నేను మాట చెప్పిన జాగ్రత్తగానే పరలోకం అనేది అంత సులభం కాదండి. పరలోకం చేరడం అంత సులభం కాదు. పరలోక రాజ్యంలో వారసులు అవ్వడం అంత సులభం కాదు. ఇక్కడ భక్తి చేసిన వాళ్ళు అందరూ పరలోకంలో ఉంటారు. ఇక్కడ పాటలు పాడే వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు. ఇక్కడ ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు, పరిచయం చేస్తున్న వాళ్ళు, పాటలు పాడిన వాళ్ళు, సాక్షి చెప్పి పరిచయం చేసిన వాళ్ళు అందరూ పరలోకంలో ఉంటారు అనుకోవద్దు. నేను అంటాను వీళ్ళందరూ పైన కనబడిన విత్తనాలే, పైన కనబడిన వాళ్ళే ఉంటారు వీళ్ళందరూనే. హల్లెలూయా. మాట చెప్పనా, ఈ ప్రజలు నన్ను స్తుతిస్తున్నారు కానీ పెదవులతో వారి హృదయం నాకు దూరంగా. చెప్పండి, వీళ్ళందరూ ప్రార్థనా పరుల కాదు. చెప్పాలి గట్టిగా. స్తుతిస్తున్నారంటే దాని స్తుతిస్తున్నారంటే అర్థం దాని అర్థం ఏంటి చెప్పమ్మా. అందరూ స్తుతిస్తున్నారంటే ప్రార్థనా పరుల కాదా? కానీ వారి హృదయం ఎలా ఉందంట చూసారా? అందరూ మోకాళ్ళు వేశారు, అందరూ 2 చేతులు. తప్పదు ఊరుకోడు కదా, తప్పదు ఊరుకోడు. వేరే పిలిచేస్తాడు, ఏమే చేతులు ఎత్తలేదని అంటాడు. అంత కూడా అందులో నా పేరు చెప్పించుకోవడం ఎందుకు? చేతులు ఎత్తేద్దా కాసేపు. చేతులు ఎత్తినవాడు, మోకరించినవాడు, ముసుకేసుకున్నాడు, పెదాలతో స్తుతించే చంద్రా. కానీ హృదయం మాత్రం చెప్పాలి కదా, హృదయం మాత్రం ఘోరంగా ఉంది. విచిత్రం ఏంటంటే ఆ హృదయం వాడిని మోసం చేస్తుందన్న సంగతి వాడికి తెలియట్లేదు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. అంటే ప్రభారావు గారికి వచ్చిన దానికంటేని, అన్నగారికి వచ్చిన దానికంటేని, ఇంకా ఎవరెవరు హాస్పిటల్లో ఉన్నారో అది అన్నింటికంటే ఘోరమైన వ్యాధి ఏంటమ్మా చెప్పాలి. నీకు తెలియదో విషయం? ఈ పెద్ద ఘోర వ్యాధులు కాదు, అసలు ఘోర వ్యాధి నీ దగ్గర ఉంది. వాటికి 2-3 కిమోలేనా, కిమోలు అయిపోతే పోతుంది, మళ్ళీ ఆరోగ్యంగా వచ్చేస్తారు మన మధ్యలో. ఈ ఘోరవాడికి ఇక్కడే వీడు అందులో ఉంటాడు. ఈ క్యాన్సరోడు, ఈ హృదయ క్యాన్సరోడు అందులోనే ఉంటాడు. వీడెప్పటికీ ఎన్ని రకాలైనా సరే వీడికి ఒక ఇంజక్షన్ మాటలు ముగిస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఈరోజు మొదటగా ప్రభువారు మాట్లాడిన చెప్పండి, విత్తనాల ఉపమానం. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలంటారు. విత్తనాల మరొక ఉపమానం వచ్చేవారు నేర్చుకుంటారు. వాళ్ళు తీసుకుంటారు. వందనాలు. స్తోత్రములు. పరిశుద్ధానికి స్తోత్రాలు. కొన్ని నిమిషాలు మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు అయ్యా. నాయనా, విత్తనాలు మంచివే, విత్తేవాడు కూడా ఓపికతో భారంతో విత్తుతున్నారు. కానీ నాయనా, మనుషులకు హృదయాలు సరిగ్గా లేకపోవడాన్ని బట్టి అనుకున్న స్థాయిలో ఫలింపు లేదయ్యా. అయ్యా, కొంతమంది నాయన త్రోవ పక్కన పడినట్టుగా ఉన్నారు. దుష్టులతో సాంగత్యం చేసి, లోకంతో సాంగత్యం చేయడం వల్ల వారి విత్తనాలు పోగొట్టుకుంటున్నారయ్యా. మింగివేస్తున్నాడు సాతాను. రెండవదిగా అప్పుడు ఆయన ముళ్ళ కంచెల్లో రాతి నేల మీద పడుతుంది. అవి ఫలిస్తున్నాయి కానీ లోపలికి వేరు తనట్లేదయ్యా. ఎండ వచ్చేటప్పటికి మాడిపోయాయి. ఈరోజు చాలా మంది నాయన పైకి ఎదగడమే చూసుకుంటున్నారు కదప్ప, లోపలికి నాయన వేరు తనడంలో ఈరోజు క్రైస్తవత్వం కనబడట్లేదయ్యా. అలా వేరుతనే సంఘాలు కానీ, వేరుతన ఆత్మీయ అనుభవాలు కానీ ఈరోజు లేకపోవడం బట్టే అనేక మంది వెన తిరుగుపోతున్నారయ్యా. సమస్యలు వచ్చినడికి లొంగిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. మా దేవుడు ఏం చేశాడని పైపెచ్చి నాయన మాటలు మాట్లాడు. మూడవదిగానే ముండ్ల తుప్పల్లో పడతాయి. అవి ఎదుగుతున్నాయి కానీ వాటికంటే తుప్పలు ఇంకా ఎదుగుతున్నాయి. ఈ తుప్పల ప్రభావాన్ని బట్టి, సమస్యల ప్రభావాన్ని బట్టి, ఐక్య విచారాలను బట్టి ఇవి ఎదగలేని స్థితిలో కనబడుతూ అయ్యా. చివరిగానే మంచి నెలలు పడిన విత్తనాలు ఒక్కళ్ళు మాత్రమే 100% ఫలించే వాళ్ళగా ఉంటారు. కొంతమంది 60%తో సరిపెట్టుకుంటారు, కొంతమంది 30%కి వచ్చి ఆగిపోతుంటారు. అయ్యా, నీ సందులో 100% ఫలించే వారుగా మేము ఉండాలి. అలాంటి ఫలింపు మా హృదయాలు దయచేయండి. అలాంటి మంచి నేలలు మా హృదయాలు ఉంచండి నాయన. అయ్యా, నీ విత్తనం పడినప్పుడు అది ఫలించాలంటే నేల మంచిదయ్యాలి, సాగు చేయబడినదై ఉండాలి, దున్నబడినదై ఉండాలి నాయన. ఈ పడిన విత్తనం కోసం దున్నాలి ప్రభా. అలాగే విత్తనం విత్తబడిన తర్వాత ప్రభా అయిన స్తోత్రాలు ప్రభా, అది మంచి విత్తనం ఉండాలి. రెండవది దాన్ని కాపాడుకోవాలి. మూడవదిగా కడవర వర్షం కొరకు నీ సన్నిధిలో ఎదురు చూడాలి.
ప్రతి వాని యొక్క చేలులోని ప్రభా పైరు మొలకెత్తాలని వాక్యం చెప్పారు. అలా కృప మా అందరికీ దయచేయమని, వచ్చిన వారందరినీ దీవించమని, ఈ కార్యక్రమం తదుపరి రోజుల్లో ఈ వర్తమానం వింటున్న వారితో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వాడిని కూడా దర్శించి బలపరచమని యేసుని ప్రార్థన. ఆమేన్.